ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ బైబిల్ స్కూల్. హలో కిడ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన పాఠాన్ని స్టార్ట్ చేసుకుందామా? ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము యేసు దేవాలయమును పవిత్రపరచుట. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వాక్యం నుంచి 17వ వాక్యం వరకు. యేసుక్రీస్తు యెరూషలేములోకి వెళ్తాడనమాట. యెరూషలేములో దేవుని యొక్క దేవాలయము ఉంది. దేవాలయము ఒక విక్రయ స్థలముగా, అంటే ఒక వ్యాపారం చేసేటటువంటి స్థలముగా మార్చబడి ఉంటుంది అనమాట. అక్కడ యేసుక్రీస్తు ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని చూస్తాడనమాట. రూకలు మార్చేవారు కూడా అక్కడ కూర్చొని ఉంటారనమాట. రూకలు మార్చేవాళ్ళు అంటే మనీ ఎక్స్చేంజ్, అంటే డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకునే వారిని కూడా ఆయన చూస్తాడనమాట. చూచి వారి మీద ఆయనకి విపరీతమైన కోపం వస్తుంది అన్నమాట. వెంటనే యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే, అక్కడ తాళ్ళు ఉంటాయి అన్నమాట. తాళ్ళు అంటే రోప్స్, దాంతో కొరడాలుగా చేసి అక్కడ ఉన్నటువంటి ఎడ్లని, మేకలని తరిమి వేస్తాడనమాట. తరిమి వేసి అక్కడ రూకలు మార్చేవారు ఉంటారు కదా, ఈ మనీ ఎక్స్చేంజ్ లెండర్స్, వాళ్ళ రూకలన్నిటిని, అంటే వాళ్ళ దగ్గర ఉన్న మనీ అంతా కింద చల్లేసి వారు బల్లలు ఎదురుగా కూర్చొని ఉంటారు. అంటే టేబుల్స్ వేసుకొని, టేబుల్ ఎదురుగా చైర్ వేసుకొని కూర్చుంటారు. ఆ టేబుల్స్ అన్నిటినీ కింద పడేసి అక్కడ పావురాలు అమ్మేవారికి ఈ పావురాలని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళమని చెప్తాడనమాట. చెప్పి అక్కడ అందరికీ ఏమని చెప్తాడంటే, నా తండ్రి ఇంటిని వ్యాపారపుటిల్లుగా చేయొద్దు అని చెప్పి వారికి చెప్పి వారిని అక్కడి నుంచి తోలివేస్తాడనమాట. అంటే నా తండ్రి ఇంటిని ఒక వ్యాపార స్థలముగా మార్చవద్దు, ఇది దేవాలయము, దేవాలయము పరిశుద్ధంగా ఉండాలి, ఈ దేవాలయంలో బోధ చేసేవారు మాత్రమే ఉండాలి, దేవుణ్ణి ఆరాధించేవారు మాత్రమే ఈ దేవాలయంలోకి రావాలి, కానీ ఇది ఒక వ్యాపార స్థలంగా మార్చి కొనుక్కునే వాళ్ళు, ఆ పావురాలు కొనుక్కునే వాళ్ళు, గొర్రెలు కొనుక్కునే వాళ్ళు, మేకలు కొనుక్కునే వాళ్ళు, ఎడ్లు కొనుక్కునే వాళ్ళంతా రాకూడదు, ఇది ఒక వ్యాపార స్థలముగా ఉండకూడదు, రూకలు మార్చేవారు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి, ఇది ఒక వ్యాపార స్థలంగా ఉండకూడదు, నా తండ్రి ఇల్లు ఒక వ్యాపార స్థలముగా ఉండకూడదు అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారందరినీ అక్కడి నుంచి తోలివేస్తాడనమాట. ఈ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించున్నది అన్న వాగ్దానము ఆయన శిష్యులు ఆ దినమున యేసుక్రీస్తు చేసిన పనిని చూసి జ్ఞాపకం చేసుకుంటారనమాట. అంటే ఆ దేవుని యొక్క ఇంటిని గురించినటువంటి ఆసక్తి దేవుడు ఏం చేశాడంటే ఆ దినమున వారికి కనపరిచాడనమాట. దేవుని ఇల్లు అనేది ఎప్పుడు పరిశుద్ధ స్థలముగానే ఉండాలి, దాన్ని ఒక వ్యాపార స్థలముగా మార్చకూడదు. ఈ పాఠం నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, మన హృదయములు ఎల్లప్పుడూ పవిత్రముగా కనబడవలనని యేసు కోరుచున్నారు. అంటే మన హృదయములు ఎప్పుడు చెడ్డ తలంపులు కాకుండా మంచి తలంపులు, దేవునికి ఇష్టమైన ఆలోచనలు మన హృదయంలో ఉండాలని దేవుడు మన యొద్ద నుంచి కోరుచున్నాడు. నేర్చుకోవలసిన కంఠత వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వాక్యము. ప్రైజ్ ద లార్డ్.